2024 ఎన్నికల్లో చెప్పి మరి కొడాలి నానిపై విజయం సాధించడం జరిగిందని ఇప్పుడు కూడా అదే ధైర్యంతో చెప్తున్నా కొడాలి నాని రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేటర్గా నిలబడినా గెలవలేడు అంటూ శాసనసభ్యులు వెనుగండ్ల రాము తీవ్ర స్థాయిలో కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. ప్రజలకు కొడాలి నాని ఏదైనా చేస్తే నాలాంటి వ్యక్తులు గుడివాడ రావాల్సిన అవసరం ఉండేది కాదని, కొడాలి నాని నుండి గుడివాడను రక్షించి అభివృద్ధి చేసేందుకు తాను గుడివాడ రావడం జరిగిందని వెల్లడించారు. ఈ పేరు నానికి ఎక్కడేం పని? వాడికి మొన్నే సిగ్గు లేకుండా జనాలు అమ్మడి పడి కొట్టబోయారు ఇంట్లోకి. దీని ఎందుకు 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 వస్తున్నారు వీళ్ళు ఇక్కడ? ఎందుకు వస్తున్నారు? ఏదో మొట్టమొదటిసారిగా ఈ మాజీ 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ళు అయిపోయేసరికి ఇప్పుడు సడన్గా జన పార్టీ గుర్తొచ్చింది. ఎందుకంటే వెనక ఎగిరెగిరి దంతున్నారు. నువ్వు కనపడకపోతే పోరాబాబుకు కొత్త వాళ్ళు తెచ్చుకుంటావు అని దాంతో లైన్లో పడ్డాడు. ఇలాగా ఈ పిచ్చివాగుడు మాపేసి ఇప్పటికన్నా కానీ ఒకటి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? రా జనాలకు మాట్లాడు. గుడివాడికి ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నీకు రాష్ట్రం ఎందుకు? నీ స్థాయికి నువ్వు గుడివాడలోనే ఏం ప్రణాళికలు కానీ ఏ మాత్రం చూసుకోలేనాడు. బేసిక్గా నువ్వు దీంట్లో చేంజ్ చేయగలవు. అనవసరమైన మాటలు మానేసి అర్జెంటుగా నీకేమన్నా సత్తా ఉంటే కనీసం ఈసారి కార్పొరేటర్ పోటీ చేయి, చూద్దాం. బేసిక్గా నువ్వు ఎక్కడికి వెళ్తావు నేను చూస్తాను. మొన్న చెప్పా లాస్ట్ టైం ఎలక్షన్ అప్పుడు గుడివాడలో ఉన్న ప్రతి వార్డు కొట్టి చూపించాను ఇంట్లో. ఎందుకంటే ధైర్యం నువ్వేం చేయలేదనేది. నువ్వేమైనా చేస్తే అసలు నాకు ఇక్కడ రావాల్సిన పని లేదు. ఏమాత్రం కొద్దిగా గుడివాడిని పరువు నిలబడేట్టుగా నేను గుడివాడ పరువు కోసం వచ్చాను. గుడివాడిని బాగు చేస్తాననే ఉద్దేశంతో వచ్చాను. గుడివాడలో చేసి చూపిస్తున్నా సాధ్యమైనంత. అన్నీ అయిపోయినాయి, చేయలే, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. నువ్వు 20 ఏళ్ళలో ఎప్పుడు జీవితంలో చూడని ప్రదేశాలు నేను చూశాను. నువ్వు జీవితంలో ఏ రోజు నువ్వు కనీసం అటువైపు వెళ్ళి కూడా ఉండవు. అలాంటి ప్లేస్లో నేను రోడ్లు వేసాను, ధైర్యంగా చెప్పగలను. అలాంటి ప్లేస్లో నేను డ్రైనేజీలు తీపించుకొని వస్తున్నాను. ఏ రోజైనా కానీ ముందే ఆలోచించుకుని నువ్వు చేసుకుంటావు. జనాలు తుఫాన్లు వస్తే కనపడవు, జనాలు కొట్టుకుపోతుంటే కనపడవు, వరదలు వస్తే కనపడవు, ఏదైనా కానీ దేనికి కనపడవు. ఊరికే మీటింగ్ పెట్టి 4 మాటలు మాట్లాడదాం దీంట్లోంచి అంటే ఎవడో వినేవాడు లేడు, దానికి పనికొచ్చేవాళ్ళు కూడా లేరు. బేసికల్లీ నీతో పాటు ఉండేవాళ్ళు కూడా లేరు. గుడివాడ ప్రజలు మీకు క్లియర్గా ఉన్నారు. నేను ధైర్యంగా చెప్పగలను, ఎందుకంటే రోజు ప్రజల్లో తిరుగుతున్నా. వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. నీకు ఎడదలతో చెప్పు. నాకు ఒకే ఒక ప్రశ్న, నీకు ఎట్ట తెలుస్తుంది గుడివాడ ప్రజలు ఏమనుకుంటున్నారు? దాన్ని సుల్లాపేసి అబద్ధాలు ఇవ్వటం మానేసి ఇంకెప్పటికైనా బాగుపడు. బేసికల్లీ